హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. యూ ఆల్రెడీ నో అబౌట్ మీ. ఈరోజు టాపిక్ వచ్చేసరికి యూపీఎస్సీ ప్రిపరేషన్ విత్ రిలేషన్షిప్స్. జీవితంలో రెండు అడగకూడదు దేవుణ్ణి. ఒకటి ఏంటంటే పార్ట్నర్ని ప్రొవైడ్ చేయమంటాం, లేదంటే లవ్ కావాలనుకోవటం. రెండోది మరణం కావాలనుకోవటం. ఈ రెండు దేవుణ్ణి అడగకూడదు, ఎందుకంటే ఈ రెండు నువ్వు అడగక్కర్లేదు, అవి టైం బట్టి వచ్చేస్తాయి. సో నేను ఒక చిన్న రెండు స్టోరీలు కాదు, పర్సనల్గా రెండు చూశాను. రెండింటిని చెప్తాను, ఒకసారి బాగా అర్థం చేసుకోండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ విత్ రిలేషన్షిప్స్ అనేవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి, ఏం జరుగుతాయి అనేది చెప్తాను. సో దేర్ ఇస్ టూ సైడ్స్ ఉంటాయి. నేను మ్యాక్సిమం ట్రై టు న్యూట్రలైజ్, బట్ ఐ విల్ ట్రై టు సే. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను రెండు చెప్పాను కదా, జీవితంలో రెండు అడగకూడదు దేవుణ్ణి. ఒకటి లవ్, రెండోది మరణం. సో ఈ రెండింటికి అనుగుణంగా చెప్తాను. చూడండి, ఫస్ట్ నాకు తెలిసిన ఒక అన్నయ్యకి నాకు తెలిసి 27 ఉంటాయి. నాకు డిప్లొమా నుంచి తెలుసు, అన్నయ్య బీటెక్ చదువుతున్నాడు అప్పుడు. ఓకే, బీటెక్ కాదు నాకు తెలిసి, నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అన్నయ్య బీటెక్ అనుకుంటా, బీటెక్ థర్డ్ ఇయర్ 4th ఇయర్ ఉండొచ్చు. సో అన్నయ్య ఇలాగ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది 2020 ఐ థింక్. అన్నయ్య 2019 ఆ టైంలో నాకు కనిపించాడు, అంటే బీటెక్ చదువుతున్నాడు. అన్నయ్య ఒక మంచి టాపర్, 10th వరకు సూపర్, మ్యాక్సిమం 9.7 9.8 ఆ టైం అలా ఉంటాడు, సూపర్ టాపర్. తర్వాత డిప్లొమా వచ్చేసరికి అన్నయ్య కూడా డిప్లొమా లాటరల్ ఎంట్రీ అనేది కూడా బీటెక్ వచ్చేసరికి, అంటే డిప్లొమా కూడా మంచి టాపర్, మంచి 95% 96% అలా ఉంటుంది. తర్వాత బీటెక్ వచ్చేసరికి కూడా మ్యాక్సిమం ఏ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయకుండా ఫినిష్ చేశాడు. సో దాని నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు, అక్కడ నుంచి స్టోరీ మొదలైంది. బట్ బిఫోర్ దట్ డిప్లొమాలో ఉన్నప్పుడు అన్నయ్య కూడా దాన్ని ఏమంటారు, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఈ టైంలోనే అన్నయ్యకు ఒక రకమైన ఆలోచనలో ఏదో గొప్పగా సాధించడం అంటే నలుగురికి ఏదో చేయాలి, ఏదో మార్పు తేవాలి, మంచిగా ఎదగాలి, నా ఫ్యామిలీకి ఉన్న ఒక్క దారి నేను ఒక్కడినే, అది ఎలాగైనా పోగొట్టాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి తెలియకుండా అనుకోకుండా ఒక లేడీ ఎంట్రీ అయింది. సో లేడీ ఎంట్రీ అవ్వటం వల్ల ఏమైందంటే ప్రిపరేషన్ బాగానే చేశాడు, అంత బ్యాలెన్స్డ్గానే వచ్చాడు, బాగానే ఉంది. ఓకే, పర్ఫెక్ట్. బ్యాలెన్స్డ్గా అంటే తెలిసిందే కదా, యూపీఎస్సీ ప్రిపరేషన్ విత్ రిలేషన్షిప్. ఓకే, అది ఏమవుతుందో కూడా చెప్తానండి. అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు, అంత బాగానే ఉంది. బీటెక్ కూడా అలాగా డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఎప్పుడు స్టార్ట్ చేశాడంట అన్నయ్య. అది రిలేషన్షిప్ అలా స్టార్ట్ అయిందంట. అలా బీటెక్ అలా ముందుకి అలా వెళ్తున్నా కొద్దీ ఏమైందంటే ఆ అటాచ్మెంట్ పెరిగింది, అన్నకి పెరిగిందంట. తర్వాత ఏమైందంటే బీటెక్ అయిపోయింది, అలా బయటకు వచ్చాడు. ఏమవుతుందంటే బీటెక్ రాగానే పరిస్థితి ఎలా అయిందంటే టూ మచ్ అటాచ్మెంట్ పెరిగిపోయింది వాళ్ళిద్దరికి. ఆ అన్నకి ఎక్కువ పెరిగిపోయింది. ఇంకా తెరా చూస్తే ఏమైందంటే 2 years ప్రిపరేషన్ చేశాడు, యూపీఎస్సీ ప్రిపరేషను. అంటే ఏం లేదు, ప్రిపరేషన్ విత్ మళ్ళీ రిలేషన్షిప్, దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకేదో చేయాలి, మనీ కావాలి దానికోసం. సో ఇవన్నీ చేసుకుంటూ 1 year డిలే అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్ అవ్వాలా, సెకండ్ అటెంప్ట్ అవ్వాలా, థర్డ్ అటెంప్ట్ అవ్వాలా, 4th అటెంప్ట్ కూడా అవ్వలేదు. చివరికి ఏమైందంటే మెయిన్ కారణం ఏం చెప్పాడంటే, నాకు మొన్న రీసెంట్గా ఫోన్ చేస్తే, ప్రిపరేషన్ చేస్తూ ఇలా ఉండటం వల్ల నా బతికి ఏమైందంటే అటు ప్రిపరేషన్ చేయలేకపోయాను, ఇటు పక్క ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వలేదు. సో ఆ అమ్మాయి నా దగ్గర ఏమీ లేదని వెళ్ళిపోయింది. సో ఇది అంటే ప్రిపరేషన్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అని కాదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, దే నెవర్ సపోర్ట్ యూ, బికాజ్ ఎస్పెషల్లీ అబ్బాయిలు చెప్తున్నాను, దే నెవర్ సపోర్ట్ యూ. ఓకే, అసలు వాళ్ళు సపోర్ట్ చేయరు. మన కలగంటాము సపోర్ట్ చేస్తారని, నెవర్. దెర్ ఇస్ 0.001% ఆర్ దేర్ ఓన్లీ. రీసెంట్గా మన క్రికెటర్ వరుణ్ ఏదో పేరుంది, అది ఉంది క్రికెటర్దే. వాళ్ళ ఆవిడికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో, నా దగ్గర ఉండలేవంటే స్టిల్ ఆవిడ ఉండి రీసెంట్గా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. అంటే నేను 13,000 తెస్తాను, నువ్వు అట్లీస్ట్ 5,000 క్రికెట్ ఆడి ఏదో ఒకటి తెచ్చుకో, నా ఇద్దరం కలిసి ఒక 18,000 అవుతాయి, ఏదో టైంలో సక్సెస్ వస్తుంది మనకి అనుకొని తనతో ట్రావెల్ చేసింది. అలాంటి ఉమెన్స్ 0.0000 మైన్యూట్, ఎస్పెషల్ అబ్బాయి చెప్తున్నాను, మైన్యూట్. అద్వినా ఈ రీసెంట్ సక్సెస్ స్టోరీస్ చూసి మనతో కూడా అమ్మాయి ఉండాలనుకోవటం మూర్ఖత్వం, అసలు ఎవరే ఉండరు. ఓకే, మన 10th ఫెయిల్లో కూడా చూసే ఉంటాం. అది కూడా ఆవిడ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం
ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. బట్ ఎందుకు రిటర్న్ వచ్చిందో చూడండి ఆ సినిమాలో కూడా. మరి అది ఫిక్షన్ చేశారు, రియల్ స్టోరీ. ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ సక్సెస్ అవునప్పుడు, ఆ హీరో సక్సెస్ అయినప్పుడు మళ్ళీ వచ్చింది, అంటే సక్సెస్ అయ్యే టైంకి. సో ఇలాగే ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత ఐ టూ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. ఎంత దారుణం అంటే ఇక్కడ అమ్మాయిలు కూడా టూ వరస్ట్ ఉన్నారు. నిన్న రీసెంట్గా ఒక యూపీఎస్సీ ఛానల్ సంబంధించిన ఒక వీడియో చూశాను. మ్యాక్సిమం కోలివింగ్లో ఉంటున్నారంట. కోలివింగ్, ఆ మాదాపూర్ అవన్నీ అక్కడ దాని ఏమంటారు, ఇలాగే సాఫ్ట్వేర్లు ఐటీలు చేసుకుంటూ, లేదంటే నీకు యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసుకుంటూ, అలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆ స్టడీ హాల్స్ దగ్గర చాలా టూ వరస్ట్ అంట, నేను విన్నాను. సో ఈ లైఫ్లోకి ఎవరు రావాల్సిన టైంలో అనే వస్తారు. అబ్బాయిలకి చెప్తున్నాను, అమ్మాయిలకి చెప్తున్నాను, కావాలని కొత్త తెచ్చుకోకండి. ఎవరు అంటే పర్టికులర్ టైం అంటూ ఉంటుంది మనకి, ఆటోమేటిక్గా వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆవిడ పేరు తెలిసి ఉంటుంది, పవన్ దత్త ఐఏఎస్ అని 2022 టాపర్ అనుకుంటా, 23-22. ఆవిడికి తేజశ్రీ మనోజ్ఞ సంథింగ్ ఏదో ఉంటుంది. వాళ్ళిద్దరికి ఫిట్ అయ్యారు బికాస్ అతను సక్సెస్ అయ్యాడు. ఆవిడకి అలాంటి ముందు ఏమీ లేవు. ఆవిడ ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ ఆ ఫీల్డ్లో. ఆవిడ యోగా ప్రాక్టీషనర్ ఇంకేవో ఉన్నాయి. ఈయన ఐఏఎస్ అయ్యారు. సో అలాగా మనకి ఎలా రాస్తుందో ఎవరికి తెలియదు. సో అమ్మాయిలకి అబ్బాయిలకి చెప్తున్నాను. అంటే నాది 24 ఏజ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ మేబీ నీకంటే చిన్నోడిని, నాకంటే ఎక్స్పీరియన్స్ చాలామంది ఉంటారు నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు. బట్ ఏదైనా కానీ నాకున్నది చెప్పాను, నాకు తెలిసి చెప్పాను, నలుగురు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీరు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 27, 28 ఆల్రెడీ పర్సనల్ ఎంతో ఎక్స్పీరియన్స్ సఫర్ అయిన వాళ్ళు కూడా, అమ్మాయిలైనా కానీ అబ్బాయిలే కానీ, కామెంట్స్లో నలుగురికి ఆ కామెంట్ పెట్టి సూచించండి. బికాజ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది టూ టఫ్. నేను ఒకటి చెప్పిన, ఈ ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నన్ను అడిగితే, నేనైతే ద పర్సన్ హూ హ్యావ్ మోస్ట్ మెంటల్ హెల్త్. ఓకే, దట్ అక్కడ నేను మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిచ్నెస్ అండ్ మోస్ట్ దాన్ని ఏమంటారు ఎక్స్పెన్సివ్ పర్సన్ అని చెప్పుకుంటాను. మెంటల్ హెల్త్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అసలు మన యూపీఎస్సీ ప్రిపరేషన్ వచ్చిన తర్వాత అలాంటిది మెంటల్ హెల్త్ అనేది దొరకదు. రెండోది, ఇంకా నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేసావంటే అస్సలు ఇంకా దొరకదు. సో అటు ఎలా ఉంటుందంటే, లైఫ్ ఎలా ఉంటుందంటే, ఇటు కక్కలేవు ఇటు మింగలేవు. అది మీద టూ మచ్ అటాచ్మెంట్ ఉంటుంది. అలా అని వదిలేసుకోలేవు, అలా అనుకుని కలిసి ఉండలేవు. అలా అని జీవితంలో పెట్టుకున్న గోలు అది పోతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. చివరికి ఏం మిగులుతుందంటే మనకి చిప్ప, అంటే ఏది చేయలేము. అసలు ఒక సాధిద్దాము అనుకున్న ఇది కూడా పోతుంది. సో నేను ఈ అన్నయ్య ఎక్స్పీరియన్స్ చూశాను రీసెంట్గా. మళ్ళీ అబ్బాయిలకి చెప్తున్నా, ఎస్పెషల్గా రీసెంట్గా మీరట్లో కేసు జరిగింది, చూసే ఉంటారు మీరు. ఆల్రెడీ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, మీరట్లో జరిగింది. ఆల్రెడీ ఇద్దరు లవ్ మ్యారేజ్. అతను నేవీ ఆఫీసరు, పక్క వెళ్ళిపోయాడు, వేరే ఊరు వెళ్ళిపోయాడు. అతను సముద్రంలోకి వెళ్ళిపోతాడు కదా, ఎప్పుడుకో వస్తుంటాడు. ఈలోపు ఆ ఉమెన్ ఏం చేసిందంటే వేరే అతనితో రిలేషన్ పెట్టుకుంది. వాడు ఎలా ఉన్నాడంటే చూస్తానికి మరి చెప్పుకోకర్లా, వాడే దరిద్రంగా ఉన్నాడు. ఈ నావీ ఆఫీసరు క్లాసిక్గా ఉన్నాడు అసలు. కానీ ఇంతను కూడా చీట్ చేసి, ఇద్దరు కలిసి చీట్ చేసి వాడిని, ఆ నేవీ ఆఫీసర్ని ఇంటికి రావగానే విషం పెట్టి చంపేసి వాడిని దాన్ని ఏమంటారు డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేస్తారు తెలియకుండా. సో ఆడవాళ్ళు టూ డేంజరు అని అర్థమైపోయింది. అదేనా ఈవెన్ మగళ్ళు అయినా అంతే ఉన్నారు. బట్ మోస్ట్లీ ఇన్ ద కేస్, రీసెంట్గా కేసెస్ చూస్తే ఉమెన్ అనేది వాళ్ళకున్న లాస్ని అన్ని అడ్వాంటేజ్గా తీసుకొని టూ మచ్ చేసేస్తున్నారు. సో దీన్ని బట్టి నేను ఎస్పెషల్గా అబ్బాయిలకే చెప్తున్నాను. అమ్మాయిలు అనేది నాకు తెలిసి యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే అమ్మాయిలు మ్యాక్సిమం రిలేషన్షిప్ పెట్టుకోరు అనుకుంటున్నాను, అమ్మాయిలు ఎస్పెషల్గా. బట్ అబ్బాయిలు పెట్టుకుంటారు. అందుకే చెప్తున్నాను, అమ్మాయిలు అంటే వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. వాళ్ళు రిలేషన్షిప్ వెళ్ళారంటే క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ప్రిపరేషన్ ఇలాంటి పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు క్లారిటీ ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి నాకు తెలిసి అబ్బాయిలకి మ్యాక్సిమం మెచ్యూర్ స్టేజ్ 20కి రావచ్చు, 21కి రావచ్చు. కానీ ఒక అమ్మాయికి మాత్రం మెచ్యూర్గా ఆలోచించే విధానం ఒక్కసారి ఒక 17-18 వచ్చినంటే ఆల్మోస్ట్ మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు. మెచ్యూర్ అంటే ఏం లేదు, ఒక క్లారిటీ ఉంటుంది, ఎందుకు లవ్ చేస్తున్నావు, ఎవరిని వాడుకోవాలి అలా ఉంటాయి. కానీ అబ్బాయిలకు ఒక 21-20 వచ్చేంత వరకు అలాంటి దిక్కే రాదు. సో ఎస్పెషల్గా చెప్తున్నాను అబ్బాయిలకి. అమ్మాయిలు అంటారో ఈ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరో నాకు తెలిసి రిలేషన్షిప్ పెట్టుకోరు. ఓకే, కానీ అబ్బాయిలు పెట్టుకుంటారు. చెప్తున్నా మాటలు చెప్పాలంటే సంక నాకిపోతారు. చెప్తున్నాను, ప్రిపరేషన్ చేయలేరు, అది చేయలేరు. ఒక మాట చెప్పాలంటే మనకి హ్యాపీ డేస్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒకసారి ప్లే చేస్తా చూడండి. అది ఇష్టమైతే రా స్టాప్స్, భయమైతే వద్దు. రెండు అయితే ఆ రెండు ఒక దగ్గర ఉండలేదు స్టాప్స్. సో అది యూపీఎస్సీలో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి సక్సెస్ అయిన ఒకే ఒక్క పర్సన్ నేను చూసింది
2018 బ్యాచ్. ఓకే, అతని పేరు ఏదో ఉంది IR1. ఓకే, కత్రీనా సంథింగ్ ఏదో ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది. అతను ఒక్కడే రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుని సక్సెస్ అయినా నేను ఒక్కడే చెప్పుకున్నాను, ఎందుకంటే నా పార్ట్నర్ సపోర్ట్ చేసిందని. సో అలాంటి రేరు. సో నాకు తెలిసి నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే డోంట్ దాని ఏమంటారు, ఎమోషనల్ అయిపోయి అయిపోయి జీవితంలో పెట్టుకున్న పెద్ద పెద్ద కళ నాశనం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, నీ చేతిలో ఏం లేదు. దేవుని అడక్కు, ఈ రెండు అడక్కు, లవ్వు, రెండోది మరణం. అవి వచ్చిన టైంకి వస్తాయి. ఈ రెండు అడగొద్దు. ఈవెన్ నా పర్సనల్ కూడా నేను చెప్పుకునేది రెండు. ఈ రెండు అడగకూడదు, అవి వస్తాయి. మీరు కనుక నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోకపోతే మీ కర్మ. ఓకే, ఆల్రెడీ నేను చూసే ఇప్పుడు ఎవరైతే నేను ఇప్పుడు వీడియో చూస్తున్నారో ఆల్మోస్ట్ వాళ్ళు ఎంతో కొంత ఫీల్ అయి ఉంటారు. ఓకే, సో హౌ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనేది సచ్ ఎమోషన్స్. ఓకే, డోంట్ ఇండల్ సచ్ ఎమోషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఎస్పెషల్గా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీరు కనుక ఇలాగే చేసుకుంటే అటు అమ్మాయిది దొరకదు, రెండోది ప్రిపరేషన్ దొరకదు. ప్రిపరేషన్ అంటే అవ్వాలనుకున్న కలెక్టర్ అవ్వలేవు, IAS అవ్వలేవు, IPS అవ్వలేవు. అమ్మాయిలు అంటావా, అమ్మాయిలు ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే అబ్బాయిలు జోలికి వెళ్ళరు. అది మాత్రం క్లారిటీ ఉంది. అందుకే నేను వాళ్ళని ఏమనట్లేదు, అంతే. అదేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎవరైతే లైఫ్లో ఇలా ఎక్స్పీరియన్స్ అయినారో విషయంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.